సో గైస్ ఇప్పుడు నేను చెప్పే యాప్ నుంచి మీరు ఫ్రీగా ఉన్న టైంలో జస్ట్ 10 to 15 మినిట్స్ అయితే వర్క్ చేసుకుంటూ మీ ఫోన్లో యూపీఐ క్యాష్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో. యాప్ అయితే చాలా ట్రస్టెడ్ యాప్ అనమాట. సో వీటి నుంచి మనము ఇన్స్టెంట్గా పేమెంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు మన యూపీఐకి. సో అండ్ ఈ యాప్లో వర్క్ ఏంటంటే కనుక సింపుల్గా మనం టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో సింపుల్ టాస్క్లు అయితే ఉంటాయి. సో వాటన్నిటి గురించి నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ కొట్టి ఆన్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయితే షేర్ చేయండి. సో గైస్ యాప్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ అలాగే రెఫరల్ కోడ్ కూడా ఉంటుంది. సో ఆ రెండింటిని బేస్ చేసుకొని మనం యాప్లోకి అయితే సైన్ ఇన్ అయితే అయిపోవాలన్నమాట. ఇలా సైన్ ఇన్ అవగానే ఇన్స్టెంట్గా మనకు ₹2 అయితే యాడ్ అయిపోతుంది మన వ్యాలెట్లోకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసామంటే యాప్ ఒక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇందులో సింపుల్ టాస్క్లు అయితే మనమైతే కంప్లీట్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీకు అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ప్లే టైమ్ యాడ్స్ ఆఫర్ వాల్ అని అవుతుంది. సో ఇక్కడ చూసుకోండి మనకైతే 20+ గేమ్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ గేమ్స్ నుంచి మనమైతే ప్లే చేసి గేమ్ ఆడి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసామంటే పబ్ స్కేల్ ఆఫర్ వాల్ ఉంది. సో పబ్ స్కేల్ ఆఫర్ వాల్ మీద అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసామంటే కనుక చాలా యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ యాప్స్ని అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు చెప్పే ప్రాసెస్ అయితే మనమైతే కంప్లీట్ చేసామంటే మన కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. సో అవి వచ్చేసి మన వ్యాలెట్లోకి అయితే యాడ్ అయిపోతాయి ఇన్స్టెంట్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసామంటే రెఫర్ చేసి మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయితే రెఫర్ చేసి ఈ యాప్ గురించి మనమైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎవ్రీ రెఫరల్కి అయితే మనకైతే 100 కాయిన్స్ అయితే ఇస్తారనమాట. సో 100 కాయిన్స్ అంటే కనుక మనకైతే ₹1 అయితే ఇస్తారు. సో అలా మనం 10 మెంబర్స్కి అయితే మనమైతే రెఫరల్ చేసి అలా మనం ₹10 అయితే మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. సో అలా రెఫర్ చేసి మనమైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసామంటే డైలీ లాగిన్. సో యాప్లోకి అయితే డైలీ మనం లాగిన్. సో ఇక్కడ డైలీ లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అన్ని అయితే లాక్లు అయితే ఉన్నాయన్నమాట. సో టుడే ఒకటి వచ్చేసి అన్లాక్లు అయితే ఉంది. సో డే 1 అనేసి. సో వీటి మీద క్లిక్ చేసామంటే మనకైతే కాయిన్స్ అయితే యాడ్ అయిపోతాయి అనమాట. క్లైమ్ అయిపోతే మన వ్యాలెట్లోకి ఇన్స్టెంట్గా యాడ్ అయిపోతాయి. 10 days వరకు అయితే మనమైతే కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసామంటే కంప్లీట్ టాస్క్లు ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసాను అనమాట. ఇక్కడ కనిపిస్తున్న యాప్స్ని అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకొని అండ్ రిజిస్టర్ అయిపోయి మనమైతే కాయిన్స్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బజాజ్ మార్కెట్స్ అని ఉంది కదా. సో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిపోవాలి. మనకు 300 కాయిన్స్ అయితే వస్తాయి ఇన్స్టెంట్గా మన వ్యాలెట్లోకి. 300 కాయిన్స్ అంటే ఇంకా ₹3 అయితే యాడ్ అయిపోతుంది మనకి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిపోయినందుకు. సో ఈ విధంగా సింపుల్గా మనం యాప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిపోతే మనకైతే మన వ్యాలెట్లోకి అయితే మనీ అయితే యాడ్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసామంటే కనుక ఆఫర్ వాల్ ఉంది. సో దాని మీద క్లిక్. సో ఇక్కడ చూసామంటే కనుక చాలా గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ గేమ్స్ నుంచి మనం ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసి అండ్ గేమ్లో విన్ అయ్యి మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి పాప్ బలూన్ అని ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. గెట్ 10 నీడిల్స్ వరకు మనం ఎర్న్ చేసుకున్నామంటే 69 కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ 20 నీడిల్స్కి అయితే 114. సో ఇలా ఈ గేమ్ ఆడుతూ మనమైతే కాయిన్స్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసామంటే గివ్ ఉంది. సో దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి మనకు 2 గివ్ అవే కోడ్స్ అయితే ఇచ్చారనమాట. సో వాటిని అయితే మనమైతే కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ గివ్ అవే కోడ్ అని ఉంది కదా. సో అక్కడైతే మనమైతే పేస్ట్ చేసేసి క్లైమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకైతే 100 కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసామంటే ఇంకా అడ్జంప్ ఆఫర్ వాల్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసి అనమాట. సో ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిపోవాలి. సో అలా రిజిస్టర్ అయినందుకు మనకైతే కాయిన్స్ అయితే ఇస్తారనమాట. ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క కాయిన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ విధంగా అడ్జంప్ నుంచి మనమైతే కాయిన్స్ అయితే ఏం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసామంటే ఇంకొకటి ఉంది ఆఫర్ వాల్. సో దాని మీద క్లిక్ చేసి అనమాట. ఇక్కడ చూడండి చాలా గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా గేమ్స్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తున్న గేమ్స్ని కూడా మనమైతే ప్లే చేసి ఈ గేమ్స్లో వచ్చిన కాయిన్స్ని మనము మన వ్యాలెట్లోకి అయితే యాడ్ అయిపోతాయి. అండ్ యూపీఐకి అయితే మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసామంటే ఎవర్ ఫ్లో ఆఫర్ వాల్ ఉంది. సో దాని మీద క్లిక్ చేశాను. సో ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ కూడా చూసామంటే కనుక గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ గేమ్స్ని మనం పార్టిసిపేట్ చేసి ఈ గేమ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసామంటే కనుక AdSense మీడియా ఆఫర్. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఒక సర్వేస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి అవుట్ ఆఫ్ మనకి ఏంటంటే కనుక 21 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ 21 క్వశ్చన్స్కి అయితే మనమైతే ఆన్సర్ ఇచ్చి సింపుల్
సింపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ ఇక్కడ కంటిన్యూ అండ్ ఎన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంది. సో మన డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అలా 21 క్వశ్చన్స్ వరకు అయితే ఉంటాయి అనమాట. సో ఆ 21 క్వశ్చన్స్కి మనమైతే ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇచ్చి మనం కాయిన్స్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసామంటే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా మనమైతే కాయిన్స్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా మనమైతే జాయిన్ అయ్యి కూడా కాయిన్స్, సో ఇలా ఈ యాప్ నుంచి మనం కాయిన్స్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసామంటే విత్డ్రా ప్రాసెస్ అయితే ఉంది. సో విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి 4 మెథడ్స్ అయితే మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. లైక్ అమెజాన్కి అండ్ గూగుల్ ప్లే గిఫ్ట్ కార్డ్స్కి అండ్ డైరెక్ట్ యూపీఐకి అండ్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు ఇన్ యువర్ వ్యాలెట్ అనేసి. సో నాకైతే యూపీఐ కావాలి కాబట్టి సో యూపీఐ మీద క్లిక్ చేసా. సో ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ చూసానంటే ఇంకా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి మినిమం విత్డ్రా వచ్చేసి 10 రూపీస్ నుంచి మనం 100 రూపీస్ వరకు అయితే మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. 10 రూపీస్, 20, 50, 100. సో ఇలా మనము వీటి నుంచి అయితే మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో 10 రూపీస్కి అయితే మనకు 1150 కాయిన్స్ అయితే ఉండాలి మన వ్యాలెట్లో. అండ్ 50కి అయితే 5000 అండ్ 100కి అయితే కనుక 10,000 అండ్ 20 రూపీస్కి అయితే 2100 బేస్డ్ ఆన్ మన దగ్గర ఉన్న కాయిన్స్ బట్టి మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా ఒక ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సో వాటి మీద సెలెక్ట్ చేసుకోగానే ఐడిని అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. సో మన యూపీఐ ఐడిని అయితే ఎంటర్ చేయాలి. సో ఇలా మన యూపీఐ ఐడిని అయితే ఎంటర్ చేసి అండ్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. విత్ ఇన్ 1 to 2 మినిట్స్లో అయితే ప్రాసెస్ అయితే పడుతుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక 1 to 2 మినిట్స్ అయితే పడుతుంది. లేదు అంటే కనుక ఇన్స్టెంట్గా పేమెంట్ కూడా రిసీవ్ అయిపోతుంది. సో గైస్ యాప్ అయితే చాలా ట్రస్టెడ్ యాప్ అండ్ ఇన్స్టెంట్గా పేమెంట్ కూడా ఇస్తుంది. సో ఇలాంటి ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ యాప్స్ కోసం ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ కొట్టి ఆన్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయితే షేర్ చేయండి. అండ్ ఓవరాల్గా వీడియో అయితే ఇది గైస్. ఐ సీ యూ ఆన్ నెక్స్ట్.